పిల్లలు ట్యూషన్ టైం అవుతుంది, రండి. సీనయ్య, ఎప్పుడూ ఏదో కోల్పోయిన వాళ్ళ ఆలోచిస్తూ ఉంటావు, ఎందుకని? నేనేం ఆలోచిస్తున్నానయ్యా? ఎవ్వరూ లేని ఒంటరి వాణ్ణి. నువ్వు ఒంటరివాడివి కాదు సీనయ్య, నువ్వు ఒంటరివాడివి కాదు సీనయ్య. నిన్ను చూస్తుంటే అలా అనిపించటం లేదు. వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. అయితే పనిలో ఉంటావు, లేదంటే ఏదో ఆలోచిస్తూ ఉంటావు. అదేం లేదయ్యా, నేనెప్పుడు గిట్లనే ఉంటాను. అలా అని అనిపించటం లేదు. నేనొకటి అడుగుతాను, నిజం చెప్తావా? నువ్వెవరినైనా ప్రేమించావా? నువ్వెవరినైనా ప్రేమించావా? లేదా మీ వాళ్లను వదిలి దూరంగా బతుకుతున్నావా? ఇందులో ఏదో ఒక కారణం తప్పకుండా ఉండే ఉంటుంది. ఏంటి సీనయ్య అలా చూస్తున్నావు? ఇంత ఖచ్చితంగా నేను ఎలా చెప్పగలిగాను అనేగా. ఎందుకంటే నా అనే వాళ్ళని వదులుకుని ఇంతకాలం ఒంటరిగా బతుకుతున్నాను కాబట్టి. అవును సీనయ్య, నిన్ను మొదటిసారి చూసినప్పుడే మనకేదో దగ్గర సంబంధం ఉందేమో అనిపించింది. అందుకే నిన్ను ఎటువంటి వివరాలు అడగకుండానే నిన్ను ఉద్యోగంలో పెట్టుకోమన్నాను. ఒక అన్నగా నన్ను భావించి నీకు నిజం చెప్పాలనిపిస్తే చెప్పు, లేదంటే నీ ఇష్టం. అయ్యగారు, మీరు చెప్పింది నిజమే. నేను ఒంటరివాణ్ణి కాదు. అమ్మ, నాన్న, అన్నలు, వదినలు, బామ్మతో పాటు నేను ప్రాణంగా ప్రేమించి మరీ పెండ్లి చేసుకున్న నా భార్య కూడా ఉంది. నా భార్య కూడా ఉంది. నేను ప్రాణంగా ప్రేమించి మరీ పెండ్లి చేసుకున్న నా భార్య కూడా ఉంది. నా భార్య కూడా ఉంది. అందరూ ఉన్నా కూడా ఇలా ఒంటరిగా ఎందుకు బతుకుతున్నాననేగా మీరు అడగాలనుకున్నది. రాముడు వంటి వాడికే తప్పలేదు సీతమ్మను వదిలి దూరంగా బతకడం. మామూలు మనుషులం, ఇక మనమెంత? కాకపోతే
రాముడు సీతమ్మను అడవిలో వదిలింది జనం కోసం. నా జీవితంలో నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా భార్య దూరంగా ఉన్నది తన సుఖం కోసం. నేను చేసిన ఒక్క పొరపాటు వల్ల తన మనసులో నా స్థానాన్ని పోగొట్టుకున్నాను. నేను చేసిన తప్పుకి కట్టుకున్న భార్యకు దూరమైతే, చెయ్యని తప్పుకి కన్న తల్లి ప్రేమకు దూరమయ్యాను. నువ్వు తప్పు చేయనప్పుడు నీ తల్లి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పొచ్చుగా. చెప్పొచ్చయ్యా, కాని నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఏ రోజు కూడా మా అమ్మ మాటకి ఎదురు చెప్పలేదు. గందుకే నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మన్న రోజు కూడా నేను తప్పు చేయలేదమ్మా, నన్ను అపార్థం చేసుకున్నావమ్మా అని నోరు తెరిచి నిజం చెప్పలేకపోయాను. ఎందుకో తెలుసా అయ్యా? మా అమ్మ దేవత, మా అమ్మ దేవత. నాకే కాదయ్యా, మా ఊరోళ్ళందరికీ దేవత. ఆవిడ మాట అందరికీ వేదం. అమ్మ రోడ్డు మీద అలా నడుస్తూ వస్తూ ఉంటే దుర్గమ్మ గారు దండాలండి అని గౌరవంగా నమస్కరించేవాళ్లే తప్ప అమ్మను చూసి దూరంగా పోయేవాళ్ళు ఎవ్వరూ లేరు. అది ఆవిడ గొప్పతనం. సీనయ్య, మీ అమ్మగారి పేరేంటన్నావు? దుర్గమ్మ గారు, దుర్గమ్మ గారు. సీనయ్య, అయ్యగారు రమ్మంటున్నారు. నువ్వు పదన్నా, నేనొస్తాను. అయ్యా, నా మనసులో ఉన్న మాట మీకే చెప్పాను. దయచేసి బయట పెట్టకండి. నన్నిక్కడ ఒంటరివాడిగానే ఉండనివ్వండి. దుర్గమ్మ గారు నీకు మాత్రమే అమ్మ కాదు సీనయ్య, నాకు అమ్మే. మనల్ని కన్న తల్లి. నువ్వు నా తమ్ముడివి సీనయ్య, నా తమ్ముడివి సీనయ్య. చెప్పండి అయ్యా. మర్చిపోయేసానయ్య, మా చెల్లెలు వాళ్ళ పిల్లలు అందరూ వస్తున్నారు. నువ్వు స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. గట్లనే అయ్యా. ఓకే.
దుర్గమ్మ గారి పరువంతా బావే. పూలమ్ముకునేటోళ్ళు కట్టెలమ్ముకోవడం అంటే ఇదేనేమో. ఇటు గొప్పగా బతికేటోళ్ళు పోయి పోయి పరోళ్ళుగా బతకడమేందో. చీ 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 చీ. అసలు ఇట్లా పరువు తీస్తాడు అనుకోలేదు. తిండికి లేకపోతే పస్తులుండాలి గాని గిట్లా అమ్మ పరువు తీస్తాడా? అవ్వా ఎంత అప్రదిష్ట. వదిన మగి ఊళ్ళో మొహం చూపించగలదా? మీరంటుంది ఎవరి గురించండి? ఆ? ఇంకెవరి గురించో నేనెందుకంటానమ్మా? దుర్గమ్మ గారి ముద్దుల కొడుకున్నాడే, ఆ ముద్దుల కొడుకు గురించే. అంటే మా ఆయన గురించేగా? అవును, గట్ల చేయడం తప్పు కదా? చూడండి పెద్దమ్మ గారు, మీకు మాట చెప్తాను, తప్పుగా అనుకోకండి. అసలు ఆయన గురించి మీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నారు? ఆయన ఇంటి పరువు తీశారని ఎందుకు అనుకుంటున్నారు? ఆయనకి అమ్మంటే ఎంత ఇష్టమో, ఇంకెంత గౌరవమో మీకేం తెలుసని ఇలా నోరు జారుతున్నారు? చూడండి, ఆయన ఒకరి దగ్గర ఏ పని చేసినా దుర్గమ్మ గారి కొడుకు అని చెప్పుకుంటేగా అత్తమ్మ పరువు తీసినట్టు పోయినట్టు. కానీ ఆయన అలా చేయలేదు. చేయలేదని నీకెట్లా తెలుసమ్మా? అసలు డ్రైవర్ గా పనిచేస్తున్నారని మీకెలా తెలుసు? ఆ నోట ఈ నోట అంటుంటే విన్నా. నేను విన్నాను కనుక అపోహతో మనసుల్ని బాధ పెట్టకండి. ఆయన ప్రాణం పోయినా అత్తమ్మ పరువు తీయడు, ముంద తెలుసుకోండి. అంతేకాదు, పెళ్ళాం దగ్గర భర్తని కూలోడనడం మంచిది కాదు. అలా చేస్తే ఏ భార్య ఊరుకోదు. మొదట బాధపడుతుంది, తర్వాత సహిస్తుంది, ఆ తర్వాత భరిస్తుంది. అంతకు మించితే ఆమెని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. గుర్తుంచుకోండి. పిట్ట కొంచెం కూతగనమంటే గిదేనేమో. ఎంతైనా దుర్గమ్మ గారి ముద్దుల కొడుకు పెండ్లాం కదా. ప్రయాణం బాగా జరిగిందమ్మా. ఏం బాగా జరగడమో ఏమో, ఎక్కడ రైలు పడిపోతుందో, ఎప్పుడు ఏ కంపార్ట్మెంట్ లో మంటలొస్తాయోనని ఒక్కటే టెన్షన్. అందులోనే ఏసీ కదా, అందులో రాకపోతే ఒళ్ళంతా మంటలు, వస్తే మంటల భయం. ఏం ప్రయాణాలో ఏంటో. సరే సరే, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సినయ్య, లగేజ్ తీసుకురా. అమ్మా చిన్ని, లోపల బావాలు ఉన్నారు, ఇల్లు ఆడుకో. వెళ్ళమ్మా, వెళ్ళి ఆడుకోపో. ఇంకేంటమ్మా, బావ ఎలా ఉన్నారు? ఆయనకేం సుఖజీవి, అన్నీ నేనే చూసుకోవాలిగా. నీకు తెలియందే ఉందన్నయ్యా. సెలవులు ఎక్కడికి వెళ్ళారు? ఊటీ, మైసూర్ అన్నీ చూసావన్నయ్యా. ఒక్క నిమిషం డ్రైవర్. తీసుకో. వద్దమ్మా,
నెక్లెస్ ఏంటమ్మా? ట్రైన్లో దొంగలపై ఏడ్చి వచ్చింది కదన్నయ్య, అందుకే నెక్లెస్ తీసి ఇందులో పెట్టాను. ఇప్పుడు అది కనపట్లేదు. సరిగ్గా వెతుకొద్ది, నాకు కనిపిస్తుంది. అమ్మా కంగారు పడకు, సరిగ్గా వెతుకు. ఆ, కొట్టేశాడు. మీ డ్రైవర్ గడే కొట్టేశాడు అన్నయ్య. డ్రైవర్ కొట్టేటి వెంటమ్మా? ఇందాక బ్యాగ్ లోపలికి తీసుకొచ్చాడు కదా, అప్పుడే కొట్టేసి ఉంటాడు. ఇదంతా వాడి పని. అన్ని దొంగ బుద్ధులే. లేబర్ వెధవా, వాడి పిలువ అసలు. అమ్మా అతను అలాంటి వాడు కాదు, సరిగ్గా చూడు. అమ్మా అతను అలాంటి వాడు కాదు, సరిగ్గా చూడు. లేదనయ్య, ఖచ్చితంగా వాడి పని. అమ్మా అతను టిప్పిస్తేనే తీసుకోలేదమ్మా. ఏదో అవసరానికి మన దగ్గర పనిచేస్తున్నాడు తప్ప చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు. అతను అలాంటి పని చేయడు. అన్ని దొంగ వేషాలన్నయ్య. మీ దగ్గర మంచి మార్కులు కొట్టేసి ఆ తర్వాత వస్తువులు కొట్టేయాలని అలా డ్రామాలు ఆడుతూ ఉంటాడు. నువ్వు పిలకపోతే నేనే వెళ్ళి తేల్చేస్తా. డ్రైవర్, అమ్మా చెప్పరా నా నగేది? నాగా? అవునరా, నగే. ఏమీ తెలియనట్టు ఎంత అమాయకంగా నటిస్తున్నావు. నా బ్యాగు లోపల పెట్టినప్పుడు నాకు కొట్టేలా? మర్యాదగా ఇవ్వు. నాకేం తెలియదు సార్, నేను అలాంటి వాడిని కాదు. నేను తీయలా. తీయలా? ఇందాక నా బ్యాగ్ లోపల పెట్టినప్పుడు నువ్వు నగ తీయలా? పోలీసులకు ఫోన్ చేయనయ్య. వీడికి 4 తగిలిస్తే నిజమేంటో తెలుస్తుంది. చూడమ్మా అతని మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. కావాలంటే నీ తృప్తి కోసం ఒక్కసారి వెతికిస్తా. అంతేకాని పోలీసుల దాకా వెళ్ళి ఒక మంచివాడి జీవితం నాశనం చేయటం నాకు ఇష్టం లేదు. రాజయ్య, రాజయ్య, అయ్యా C9 చెక్ చేయి. చెప్తుంది నీకే, C9 చెక్ చేయి.